అక్క ఫస్ట్ కాళ్ళు కడిగి కాళ్ళు కడిగి మంగళారతి బిడ్డ ఆరతి అని చెప్తే కదా దేవత కూర్చోండి నేను మా బిడ్డకి చూపిస్తాను ఇప్పుడు వాళ్ళకు కింది నుంచి మీకు ఆరతి అలాంటి శివ కొంచెం దూరం పోతే అందరికి ఇస్తారు ఆశీర్వచనం సర్వమాయ రూపాసన వేడుకొండలవాడు శ్రీనివాసాయ మంగళం. అందరికీ శుభాశీస్సులు. మీరందరికీ రాంపురమేనా? వేరే గ్రామాల వాళ్ళు ఉన్నారు. స్వామివారి భక్తులమైన మనందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం నన్ను ఆహ్వానించినందుకు. ముఖ్యంగా ఈ దేవాలయానికి నన్ను ఆహ్వానించిన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి ఉత్సవ సందర్భాల్లో సర్వసంగ పరిత్యాగులు రావడం అనేది ఆలయం యొక్క వైభవానికి ఒక శోభ. ఇది ధర్మశాస్త్రాల్లో రాశారు. కాకపోతే మన వాళ్ళు ఇప్పుడు ధర్మాన్ని పక్కకు పెట్టారు కాబట్టి ఎవరి అభిరుచికి తగ్గట్ల వాళ్ళు ఉత్సవాలు నిర్వహించుకోవడం వల్ల స్వామీజీలు కూడా పక్కకు ఉండి నిలబడి చూడడం జరుగుతుంది. ఇప్పుడు సరే, భగవత్ సంకల్పం చేత మమ్మల్ని పిలిపించారు. ఏ ఊళ్ళో ఉత్సవం జరిగినా, ఎక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినా ప్రథమంగా ఒక స్వామీజీని ఆహ్వానించాలి. ఒక యతి వచ్చిపోయిన తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తే ఆ ఉత్సవాల్లో భాగం పంచుకున్న వాళ్లకు ఆ గ్రామానికి ఎసెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ధర్మంలో ఉంది. మనం ధర్మాన్ని ఈరోజు సంపూర్ణంగా పాటించినట్టు లెక్క. చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత. ఇంతకుముందు నన్ను ఎవరు అడిగారు ఆలయం అభివృద్ధిలో లేదు అని చెప్పేసి. మీరేనా? స్వామివారిలో చాలా మహిమ ఉంది, చాలా సత్యం ఉంది. పురాతన దేవాలయం. మీరు నన్ను అడిగారు కాబట్టి అంబాత్రయ క్షేత్రం తరపున ఇక్కడ స్వామివారి యొక్క ఇంకా వైభవం పెరిగి, ఇంకా జనబాహుల్యంలో ఇంకా స్వామివారి యొక్క మహిమలు విస్తరించి ఇంకా అభివృద్ధి జరిగేటట్టుగా మా పీఠం తరపు నుంచి స్వామివారికి తిరునామాలు, శంఖచక్రాలు, వెండి పాదుకలు చేయిస్తామని మాటిస్తున్నాం. దానికి ఎంత వెండి పట్టినా పర్వాలేదు. వచ్చే సంవత్సరం నాటికి మరియు వచ్చే బ్రహ్మోత్సవాల వరకు అంబాత్రయ క్షేత్రం తరపున స్వామివారికి తిరునామాలు, వెండివి, శంఖచక్రాలు, కనుగుడ్లు, పాదాలు మాలాంటి ఎతులు ఇవ్వడం వలన భగవంతుని యొక్క వైభవం, శక్తి పెరుగుతుంది అన్నమాట. మీరు అడిగారు కాబట్టి మేము బహుకరిస్తాం. ఇక్కడ కమిటీ సభ్యులు కానీ, దేవాలయం ఈవో గారు కానీ శ్రీపీఠానికి వస్తే అందుకు తగిన ధనము కానీ, వెండి కానీ మేము ఇస్తాము. చేయించండి. ఏదన్నా శుభతరుణం అనగా వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి లాంటి పర్వదినాల్లో అలంకరించి స్వామివారికి పూజ చేస్తే తప్పకుండా స్వామివారి యొక్క వైభవం మళ్ళీ సంతరించుకుంటుంది. ఇక దేవాలయం అభివృద్ధిలోకి వస్తుంది, వైభవంలోకి వస్తుంది. సంతోషమా? శుభం. మీరందరూ భరతమాత ముందు బిడ్డలు,
సనాతన ధర్మం యొక్క వారసులు. ఎల్లప్పుడూ ఇలాగే ధర్మం జయతు అనే నినాదంతో మీరు ఉండండి. మీ వెనకాలే మేము ఉంటాం. ఎప్పటికీ మీ వెనకాలే మేము ఉంటాం. మా చివరి ఊపిరి ఉన్నంత వరకు, మా కొన ఊపిరి మెలిగే వరకు ధర్మపరులకు, వీరులకే మా తపస్సు దారపోస్తాం. కాబట్టి ఎప్పుడు మీ కంఠమునందు ధర్మం జయతు అని ఉందంటే మా తపస్సు మీకు డిపాజిట్ అయినట్టే లెక్క. ఇలాగే ఉండండి. ఇప్పుడు నన్ను ఆహ్వానించి దేవాలయం దగ్గరికి పిలిపించినందుకు సనాతన ధర్మానికి జై, జై శ్రీరామ్ అనేది కాదు, ఎప్పటికీ మన నినాదం అదే. పార్టీలు తర్వాత, కులాలు తర్వాత, వర్గములు తర్వాత, ప్రాంతాలు తర్వాత, మొదట మనకు కావాల్సింది ధర్మం. నేను చాలా వీడియోలో చెప్తూ ఉంటాను, సావు కాడ, సమృద్ధ కాడ, పెళ్ళిళ్ళ కాడ కులం. పెద్దలోకే పెట్టలేరు కులం. కులంలో చాలా ఆంతర్యం ఉంది. ఉండని కులాలు వద్దని మనం అనద్దు. ఎవరి మాన్యతలు వాళ్ళవి, ఎవరి గౌరవాలు వాళ్ళవి. ఈ మూడింటి కాడ కులం. కడప దాటి సమాజంలోకి వస్తే మనం అందరం హిందువులం. అదొక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఈ నినాదంతో కనుక మనం ఉంటే భగవంతుని సేవలు చేసినట్టే లెక్క. అప్పుడు భగవంతుడు సంతృప్తి పడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కులం, వర్గం, ప్రాంతం అనే కంపు మన కడుపులో పెట్టుకొని దేవుని కడప కాడిపోతే భగవంతుడు ఆశీర్వదించాడు, కళ్ళు మూసుకుంటాడు. అభయహస్తాన్ని కూడా ఇట్లా ముడిచిపెట్టుకుంటాడు, ఇట్లా పెట్టాడు. మన అఫీషియల్ ఫంక్షన్స్కి కానీ మన వ్యక్తిగతమైనటువంటి దాంట్లకు వాడదాం. సమాజంలో ఉండేటటువంటి కార్యక్రమాలకు, ధర్మానికి సంబంధించిన వాటికి మాత్రం ఈ భేదాలు పెట్టకూడదు. ఇది నా నుంచి మీరు స్వీకరించవలసినటువంటి విజ్ఞప్తి. స్వీకరిస్తారా? శుభం. ఇలాగే చల్లగా వర్ధిల్లుతూ ఉండండి. ధర్మం విషయంలో మీకు ఏ సహాయం కావాలన్నా, ఏ విధంగా శక్తి కావాలన్నా ఇవ్వడానికి శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి ముందంజలో ఉంటాడు. ఇది మర్చిపోవద్దు. శుభం. వచ్చే సంవత్సరం నాటికి ఈ ఆలయం యొక్క వైభవం పెరుగుతుంది. ఇంకా జనాలు ఇంకా పెరుగుతారు, భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది మా ఆశీస్సులు. భగవంతుని మేము కోరుకున్నటువంటి విన్నపం. మీరందరూ కూడా చల్లగా ఉండండి. అందరికీ శుభాశీస్సులు. శుభం భవతు.